దేవుని వాక్యంలో నుంచి మనం దేవుని స్వరం ఉంటామన్నప్పుడు అది ఫెమిలియర్ అయ్యే కొద్ది ఇంపార్టెంట్ డెసిషన్స్ లో మనం గుర్తుపట్టగలం. మిగతా అంతా చాప చుట్టేసి పెళ్లి దగ్గరికి రాగానే బైబిల్ తెరిచి దేవా మాట్లాడు అంటే ఆయనేమి ఒక మ్యాజిక్ డాల్ కాదు. ఈజ్ అ పర్సన్. మనం ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడు అవుతారు అంటే మనం అతనితో ఆమెతో క్లోజ్ గా ఉన్నప్పుడు, మన మనసులో అన్ని వారితో చెప్పినప్పుడు వారు మనసులో మనకి చెప్తారు. అలాగా దేవునితో నడుస్తూ ఉన్నటువంటి విశ్వాసి ప్రభా ఈ విషయంలో నీ మనసులో మాట ఏంటంటే ఇది బేటా అని చెప్తారు. ఇప్పుడు అలా కాకుండా సడన్ గా తలుపు తీసేసి ప్రభా ఏంటో ఏమనుకుంటున్నావు చెప్పు అంటే ఆయన మాట బొమ్మగా ఆయన మాట్లాడు. దేవుని బలవంతంగా మాట్లాడిస్తారు. అంటే వాక్యం ద్వారా లాగుతారు. వాగ్దానాలు దేవుడు ఇవ్వాలి, నువ్వు లాక్కోకూడదు. సో అలాగా షార్ట్ కట్స్ అన్నమాట. 31వ తారీఖు వస్తే ఒక ప్రామిస్ కార్డు తీసి దీని ద్వారా మాట్లాడు. అందరినీ నేను తప్పు పట్టలేదు, కానీ కొద్దిమంది ప్రభువుతో సంబంధం లేకుండా ప్రభు మనసులో మాటలు లాగడానికి ప్రయత్నిస్తే పొరపాటు. అలాంటి జిమ్మిక్లు ఇక్కడ పనికి. సో ఇట్స్ రిలేషన్షిప్. ప్రభుతో నడిచినప్పుడు ప్రభు మనసులో మాట